మనకి చిట్టుపునుకులకి అయితే మనం ఇంట్లో దోసల పిండి రుబ్బుకుని ఉంచుకుంటాం కదండి, దాంతో వేసుకోవచ్చు. ఒకవేళ దోసల పిండి పలచగా ఉందనుకున్నారనుకోండి, అందులో కొద్దిగా బియ్యం పిండి కలుపుకోండి, లేదంటే మైదా కూడా కలుపుకోవచ్చు. మనకైతే గోండి ఇలా ఉండాలి క్వాంటిటీలో. పునుగులు ఇలా తీసి ఇలా వేస్తే అలా వచ్చేలాగా ఇలా ఉంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు వేసి చూపిస్తాను. మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా వేడెక్కింది. కొంచెం చూసుకుందాం. ఫస్ట్ వేడైందండి. మనం చిట్టుపునుకులు వేసుకుందాం. చాలా బాగుంటాయి, ఇలా ట్రై చేయండి. నేను ఇందులో దోసల పిండి ఉందండి ఇంట్లో, అందులో కొంచెం మైదా పిండి కలిపి వేస్తున్నానండి. మీరు బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. బియ్యం పిండి ఉంటే చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ, ఈ చిట్టు పునుగులు కాంబినేషన్. మనం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఏంటంటే మనకి పిండి రెడీగా ఉంటుంది కాబట్టి దోసల పిండి ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మార్నింగ్ స్పీడ్గా ఈజీగా టేస్టీగా అయిపోయే టిఫిన్. ఈ చిట్టు పునుగులు అంటే అందరికీ ఇష్టమే అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇంకోండి అడిగిన ఇలా కలర్ మారినాయి కదా, ఇప్పుడు కొంచెం తిరగేసుకుందాం. ఇందులోని మీకు నచ్చితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. అలా కూడా వేస్తాను నేనైతే. ఇప్పుడైతే మీకు ఉట్టి ప్లెయిన్గా వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం అలా ఎవరైనా వేసి చూపించమంటే అలా వేసి చూపిస్తానండి. అలా కూడా బాగుంటాయి. అంటే మసాలా గారెల టైపు, మసాలా వడల టైపు ఉంటాయండి. మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటే అలా ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోండి. నేను అలా కూడా వేస్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే అలా వేసి చూపించమంటే అలా కూడా వేసి చూపిస్తానండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇంకో ఎర్రగా వేగిని గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఇలా వేగితే సరిపోతుంది. మనం తీసుకుందాం. వేడివేడిగా ఈ చిట్టి పునుగులు, వేడివేడిగా చట్నీ చాలా 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 బాగుంటుందండి. మీలో చాలా మందికి ఇష్టమయ్యే ఉంటుంది. ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా ఈ కలర్లో వేగితే సరిపోతుందండి. బౌల్లోకి తీసుకున్నా. నేను పేపర్ వేసి తీస్తున్నానండి. ఇందులో ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది కదా, అందుకనేసి మనం ఒక 5 నిమిషాలు అలా ఉంచి వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ లోపు ఆయిల్ పీరుస్తుందండి ఏమైనా ఉంటే. ఇంకా మనకి అయిపోయినాయండి పునుగులు. అయితే తీసుకుందాం. ఇవి అయిపోయినాయండి. ఉదయం టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. చిట్టు పునుగులను అయితే ఇలా ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.